అయితే మళ్ళీ మన ఛానల్లో వ్లాగ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయండి. మనకి 1 lakh సబ్స్క్రైబర్స్ దాటి, అంటే మన హారికరాజ్ అఫీషియల్ ఛానల్కి 1 lakh సబ్స్క్రైబర్స్ దాటి 2 years అవుతుందన్నమాట. కాకపోతే మనకి సిల్వర్ ప్లే బటన్ వచ్చి 1.5 year పైన అవుతుంది. సుమారుగా 20 months అవుతుందన్నమాట అండి. ఎందుకో తెలీదు, అది అలా పోస్ట్ పోన్ అలా పెండింగ్ ఉండిపోతానే ఉంది. ఫైనల్గా ఈరోజు మనకి సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేయబోతున్నాం అనమాట అండి. ఇప్పుడు కొత్తగా వచ్చేయన్నీ కూడా చిన్న బటన్స్ వస్తున్నాయంట, కానీ ఇది మన ఓల్డ్ బటన్ అనమాట అండి. అంటే మనకు వచ్చి 20 నెలలు అయింది సుమారుగా. ఇప్పుడు ఇంకా చిన్న సైజ్ వస్తుంది అనమాట. సో మొత్తం ఫైనల్గా అంటే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఈ రోజు మనం అయితే మన సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేస్తున్నాం. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ వచ్చేసి ద్వారకా తిరుమల అనమాట అండి. నేను గత 12-13 సంవత్సరాల నుంచి నేనైతే కంటిన్యూగా ద్వారకా తిరుమల అయితే వస్తాను. టైం వచ్చేసి ఎంత ఎందుకు తెలుసా అండి, నైట్ 9:30 అనమాట. మేము అనుకోకుండానే ఈ రోజు ఏంటి మంచి రోజు ఏంటది, ఏకాదశి ఏకాదశి అంటే అండి టైం డేట్ మీరు చూస్తున్నారు కదా. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, ఈరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు పెట్టుకున్నాం అనమాట. అవన్నీ కూడా ఈవేళ ఓపెన్ చేయాలి, ఈవేళ స్టార్ట్ చేయాలని చెప్పేసి అనుకున్నాం. అవన్నీ ఈవేళ అవుతున్నాయి. ఈ సిల్వర్ ప్లే బటన్తో పాటు ఇంకొకటి కూడా ఉంది, అది కూడా నేను మీకు చెప్తాను. ఇప్పుడు మనం ద్వారకా తిరుమల గుడి ఎంట్రన్స్లో ఉన్నాం అనమాట. స్వామివారి సన్నిధిలోకి ఎంత దగ్గరగా అయితే వెళ్ళగలుగుతామో అక్కడికి వెళ్ళి స్వామివారి సన్నిధిలో అయితే సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేద్దాం. వచ్చేయండి. నేను, హారిక, మా లక్ష్మణుడు ముగ్గురు అయితే వచ్చామన్నమాట. నేను రాముడి కదలే. సో ముగ్గురు అయితే వచ్చామండి. గుడి కట్టేశారు. అలాగే అంటే మేము ముందే వచ్చి గుడికి వచ్చి దర్శనం చేసేసుకున్నాము. అలాగే భోజనం చేసేసాము. మళ్ళా మన సబ్స్క్రైబర్స్ కనిపిస్తే సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి కాసేపు కూర్చుని, అంటే వాళ్ళు ఇదివరకు 2-3 సార్లు మనకి మూతి గుడి దగ్గర లైట్లు వెలుగున్నాయా లేదా? లేదు. ఎంట్రన్స్లో లేదు క్లోజ్. ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరికి వెళ్ళి ఆయన సన్నిధిలో అయితే ఓపెన్ చేద్దాం. సో సబ్స్క్రైబర్స్ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర కొద్దిసేపు కూర్చుని మాట్లాడి వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకుని వాళ్ళు బొట్టు పెట్టి హారికకి ఆడవాళ్ళకి జాకెట్ ముక్కలు ఇస్తారు, మనకేమన్నారు కదా, ఇచ్చిన జాకెట్ ముక్కలు తీసుకుని సున్నుండి పెట్టారనమాట. సున్నుండిలో తినేసి కాదు ఉన్నాయి బుజ్జి లైట్స్ ఉన్నాయి. మనం ఈ టైంకి ఎప్పుడు రాలేదు. టైం 9:30 అవుతుంది. 9కి గుడి క్లోజ్ అన్నీ. వచ్చి పడుకుని పోయి పొద్దున్న ఎప్పుడు నైట్ 12 గంటలకు వచ్చేవాడిని, 1 గంట ఆ టైంకి వచ్చేవాడిని అనమాట. అందరూ పడుకుంటున్నారు, మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికి వెళ్తున్నాం అనమాట. హారిక మా లక్ష్మణుడు అయితే నన్ను ఎటకారంటున్నారు అనమాట. ఈ వీడియో ఎప్పుడు వస్తాయి, నెక్స్ట్ ఇయర్ వస్తుందా లేదంటే 2 years పోయిన తర్వాత వస్తుందని. ఈ ఇయర్ అయితే మూర్తి అయితే 1 year అని, నేను 2 years. ఈ వీడియో అయితే 100% మండే అయితే వస్తుంది. మండే మార్నింగ్ నుంచి వ్లాగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. మండే అంటే ఎన్ని మండేలో? ఇవాళ తారీఖు ఎంత? 25 అనుకుంటా. అంటే రేపు 26 ఈ వీడియో అయితే అదే 27వ తారీఖు ఉదయం నుంచి అయితే మన వ్లాగ్స్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. అందులోనే త్వరలోనే కూడా మన పట్టణపల్లిలో కుకింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ అవుతాయి. అంటే అమ్మ కనిపించట్లేదు, ఆరికే మా అమ్మను పక్కకు దోసేసింది, ఇంకా చాలా అవుతున్నాయండి. అన్నిటికీ క్లారిటీలు కూడా ఈ ఛానల్లో వస్తాయి. వ్లాగ్లోని కుకింగ్ వీడియోస్ మాత్రం పట్టణపల్లిలో వస్తాయి అనమాట. షూర్గా వస్తాయి. బుజ్జి అవి చేయబట్టి ఇక్కడికి వచ్చాము. ఎకారంటారు బాగానే. నేను వస్తాయనే అంటున్నాను. అక్కడ ఓపెన్ చేద్దాం. ఎంట్రన్స్లో ఓపెన్ చేద్దాం. వచ్చింది ఓపెన్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టింది అనమాట. అది ఒక చక్కగా సెలబ్రేషన్ మూమెంట్ కింద అన్ని డెకరేషన్ చేసుకున్నా అన్నీ. చాలా సందర్భాలు వచ్చాయి కానీ ఓపెన్ చేయడం మాత్రం అవ్వలేదు. ఎక్కడ ఏది జరగాల అక్కడ జరగాల. అప్పుడు మా లక్ష్మణ్ లేడు, ఇప్పుడు మా లక్ష్మణ్ ఉన్నాడు. ద్వారకా తిరుమల కూడా ఎన్నిసార్లు వద్దాం అనుకున్నాం, వచ్చామేంటి. అవును అంతే. ఇది సుమారుగా 1 month నుంచి పోస్ట్ పోన్ అవుతూ ఇవాళ ఫైనల్ 1 month కాదు, 1.5 month పైన మొత్తం మీద అయితే మన స్వామి గారి సన్నిధి దగ్గరికి అయితే వచ్చామండి. మొత్తానికి అయితే స్వామివారి సన్నిధికి దగ్గరలో అయితే చేరుకున్నామండి. తూర్పు గోపురం ఎదురుగా అయితే ఉన్నాం అనమాట. సో మన సిల్వర్ ప్లే బటన్ అయితే ఓపెన్ చేద్దాం. సిల్వర్ ప్లే బటన్ కాకినాడ నుంచి ద్వారకా తిరుమల వచ్చాం కానీ సాక్ తెచ్చుకోవడం మర్చిపోయాం. అంతే కాబట్టి కారుతారా అంటే సాక్గా అయితే
హ్యాపీ బర్త్డే ఉపయోగిందాం. అది నీది. ఇది హారిక రాజు. ఎప్పట్లాగే ఇప్పుడు కూడా మన ఛానల్ అయితే సపోర్ట్ చేస్తూ ఉండండి. మళ్ళీ మీకు మంచి మంచి వీడియోస్ అయితే ఇస్తాము. ఇంకా ఇక్కడ మా వ్లాగ్స్ నచ్చాయి కదండి. 1,00,000 మంది పైన సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీరు 1,00,000 మంది పైన సబ్స్క్రైబ్ చేసుకోబట్టే మనకి ఈ సిల్వర్ ప్లే బటన్ అయితే వచ్చిందనమాట. మళ్ళీ మీకు నచ్చే విధంగా వీడియోస్ అయితే పెడతాను. అలా తీయడమే బెస్ట్. వస్తుంది నచ్చే విధంగా వీడియోస్ అయితే మాత్రం కంపల్సరీ ఉంటాయి. ఎందుకంటే చాలామందికి ఇష్టం మన వ్లాగ్స్ అంటే. ఛానల్ అడిగి విసిగిపోయారు మీరు కూడా. వాళ్ళు కూడా బ్లాగ్స్ పెట్టండి మీ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇష్టం అని చెప్పేసి కామెంట్లు చాలా వచ్చి అలా నెగ్లెక్ట్ చేసాం. అంటే మెయిన్ ఏంటంటే ఈ షాప్ పెట్టడం వల్ల బిజీ అయిపోయామండి. లేదంటే ఇదే పనిలో ఉండేవాళ్ళం కదా. మనం దీని నుంచే కదా ఈ స్థాయికి వచ్చింది. మరి అలాంటప్పుడు ఇదే వదిలేకూడదు కదా. అందుకే చెప్తాను కదా, ఇప్పుడు మాటేస్తున్నాను కదా, సోమవారం సన్నిధిలో మాటేస్తున్నాను. వెంకటేశ్వర అంటే నాకు ఎంత ఇష్టం నీకు తెలుసు కదా. చూద్దాం. ఆయన వెంకటేశ్వర అంటే ఎంత ఇష్టం తెలుసు కదా. సో ఆయన సన్నిధిలో మాటేస్తున్నాను. బ్లాగ్స్ అయితే స్టార్ట్ చేస్తాను. నెక్స్ట్ నుంచి కుకింగ్ వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. కుకింగ్ వీడియోస్ కూడా తప్పకుండా స్టార్ట్ చేస్తాను. ఓకే ఇవన్నీ ఇలా పెట్టి పక్కన, తర్వాత లాస్ట్లో అన్ని బయట పెట్టుకుని వాడేద్దాం. ఇలా ఓకే. ఇది మన రెండో సిల్వర్ ప్లే బటన్ అనమాట. అంటే ఫస్ట్ పట్నం రూపాయల డ్రెస్కి వచ్చింది. ఇందుకే దీనికి గ్రీటింగ్ ఏమి ఇచ్చాడని చదువు బుజ్జి. Congratulations on your subscriber million stone. We are honored to take part in recognizing your achievement and want to your experience to be. సర్టిఫికేట్ వచ్చింది. ఇది ఇంట్లో ఏముందో ఒకసారి చదువుతాం. నాకు వచ్చిన ఇంగ్లీష్ తోటి. This award was inspected and packed with great care. ఇది చూడు ఒకసారి. ఇది ఎందుకు, ఇది చదువు ఒకసారి. అది చదువు. Do you remember your first subscriber? చెప్పు. తెలీదు. Your 100 subscriber? Or your 1,000 subscriber? Chances are you do, and we know that you will definitely remember your 1 lakh subscriber. Your fans may have found you while searching YouTube, learned about you through a friend, or maybe you shown up a recommended video. No matter how they come to your channel, your audience stayed and their numbers increased because of you and the community you have built. We are proud to honor your impressive million stone of reaching 1 lakh subscribers with the Silver Creator Award. Congratulations. We know that you have many more stories to share with your community, and we know your fans can't wait for your amaze them even more with your commitment and creativity. So keep creating, keep building. We can't wait to see what you will do next, and we are here to support you along the way. And who knows, when you reach last question, when you reach your millionth subscriber, we may just write to you, ask, do you remember your 10 lakh subscriber? Yours sincerely, Niyal Mohan anta, head of YouTube. ఇప్పుడు ఎవరో తెలియదండి. అందులో ఏంటంటే నీ ఫస్ట్ సబ్స్క్రైబర్ నీకు గుర్తున్నారా, నీ ఫస్ట్ సబ్స్క్రైబర్ నాకు గుర్తున్నారు. మనమే అయ్యి ఉంటాం ఖచ్చితంగా. సో ఫైనల్గా మన సిల్వర్ ప్లే బటన్ అయితే ఇదండి. ఫస్ట్ హారికరాజ్ అఫీషియల్ అనమాట. మెరిసిపోతుంది. ఫైనల్గా అయితే ఓపెన్ చేసాం. అప్పుడైతే నియల్ మోహన్ గారు అంటే 20 నెలల క్రితం. మరి ఇప్పుడు ఎవరో మాకు తెలియదు కానీ. సో ఫైనల్గా మనం అనుకున్నది సోమవారం సన్నిధిలో అయితే మాత్రం ఇది ఓపెన్ చేసాం. అది ఏం లేదు, నెక్స్ట్ మళ్ళా ఇది కూడా అదే నెక్స్ట్ మీ 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ తోటి మళ్ళీ ఇంకొక అవార్డు రావాలి అనేసి వాళ్ళు విష్ చేసి గ్రీటింగ్ కార్డ్ అయితే ఇచ్చారు. ఫైనల్గా సిల్వర్ ప్లే బటన్ ఓపెన్ అయితే చేసేసాము. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉంది. ఈ వీడియో కూడా ఫాస్ట్గా పెడితే బాగుందని ఫీల్ అవుతున్నాను. సోమవారం అయితే పడుతుంది, ఆదివారం రిపబ్లిక్ డే.
రేపే. రేపు బర్త్డే అంటే పాపం సెలవు పోయినట్టుందా? చాలా మంది సెలవు అయితే పోయింది. ఇప్పుడు టైము 10:15 కాదు 10 అయితే అయిందనమాట. సో నెక్స్ట్ ఏంటి అనేది కూడా మీరు ఈ వ్లాగ్లో అయితే కంటిన్యూ అవ్వచ్చు. చాలా హాయిగా ఉంది. అది ఇప్పటి నుంచో వచ్చినప్పటి నుంచి అది అలా ఇంట్లోనే పడి ఉంది సిల్వర్ ప్లే బటన్. ఈ రోజు ఓపెన్ చేసి పెడతాను 100%. సోమవారం అయితే మాత్రం వీడియో అయితే పెడతాను. ఇంకోటి ఏంటంటే చాలా వీడియోస్ తీసి ఇంకా వాటిని ఎడిట్ చేసి పెట్టలేక డేటా ఫుల్ అయిపోయి, స్టోరేజ్ ఫుల్ అయిపోయి, ఎస్ఎస్డి కార్డులు ఫుల్ అయిపోయి, మొబైల్లో స్టోరేజ్ లేక మొత్తం డిలీట్ చేసేయడం కూడా జరిగింది అనమాట. అంటే చాలా వీడియోస్. వన్ ఆఫ్ ద రీజన్ అదైతే. ఇంకొక రీజన్ ఏంటి అంటే మన ఆఫ్లైన్ బిజినెస్ సూపర్ డూపర్ హిట్ అయిపోవడం కూడా మెయిన్. అంటే దానివల్ల అనమాట అండి అక్కడ బిజినెస్ లో సక్సెస్ అవడం. ఆన్లైన్ బిజినెస్ చూసుకోవాలి. బాగా సపోర్ట్ చేశారో అందరూ కూడా ఆఫ్లైన్ కూడా అంతే బాగా సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి సంక్రాంతికి అయితే మాత్రం చితక్కొట్టేశారు అనమాట. సేల్ అయితే మామూలుగా కాదు. ఎప్పుడు సేల్ అయితే చేస్తాం అన్నమాట. మేమైతే ఎప్పుడు షాప్ ఓపెన్ చేసిన తర్వాత చేయలేని రేంజ్ లో సేల్ అయితే అయ్యింది. మేమైతే చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతున్నాము కస్టమర్స్ ఇంత బాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు. అలాగే హారికరాజ్ అఫీషియల్ ఛానల్లో మీరు పట్టణపల్లి ఛానల్లో చూస్తుంటే ఈ వీడియో చూస్తుంటే స్టార్టింగ్ నుంచి ఒకటి తక్కువైంది కదా, ఆ ఒకటిని కలిపేద్దానండి ఈ వీడియో. అదేంటో మన ఫస్ట్ నుంచి చూస్తున్న సబ్స్క్రైబర్స్ అయితే తెలుసు. ఒకటినే కాదండి 2, 3, 4, 5 కూడా కలిపేద్దాం ఈ వీడియోలోని. ఎంతనా? అంతే. ఒకటి అనుకుంటారు కదా, ఒకటితో కాదు కలపట్లేదో కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు గత ఒక 2 years నుంచి చాలా చాలా డౌట్స్తో అయితే ఉన్నాయన్నమాట. 2 yearsగా మనం కామెంట్లు చూసుకుంటే చాలా కామెంట్స్ కాదు క్వశ్చన్స్ అనమాట. అంటే మా లైఫ్ స్టైల్ తెచ్చే మూర్తు కూడా ఫ్లోలో చెప్పులు మర్చి వీడియో అలా రన్నింగ్లో వెళ్ళిపోతున్నాం, చెప్పులు మర్చిపోయాం ఇక్కడ. మరి వెనక్కి రావాల్సి వచ్చింది. ఏమనుకోకండి, ఫ్లోలో అలా కొట్టేస్తున్నారు. క్వశ్చన్స్ దగ్గర ఆగిపోయారు. స్టార్ట్ చేయండి. ప్రయాణం స్టార్ట్. అలాగే ఈ 2 సంవత్సరాల నుంచి, అంటే సుమారుగా 2 అని కాదు, మా మ్యారేజ్ అయినప్పటి నుంచి కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి. అది కామెంట్లు కాదు, క్వశ్చన్స్ అనేది చెప్పాలన్నమాట. ఆ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఆన్సర్స్ మీకు త్వరలో వచ్చే వీడియోస్లో అయితే మాత్రం తప్పకుండా ఉంటాయి. మీకు ఏమైనా ఇంకా డౌట్స్ అంటే 2 years నుంచి అడిగి మేము రిప్లై ఇవ్వలేక, వీడియో పెట్టలేక, ఇంకా విసిగిపోయి కామెంట్ పెట్టడం కూడా మానేశారనమాట. సో వాళ్ళు కూడా ఇక్కడి నుంచి అయితే చూస్తుండండి. 1,00,000కు పైగా 1,25,000 సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఎంతమంది ఉన్నారు కూడా తెలియదు. 1,20,000 పైన అయితే ఉన్నారనమాట. సో మళ్ళీ మీరందరూ ఇప్పటివరకు మమ్మల్ని ఎలా అయితే ఆదరించారో అలాగే ఆదరించండి. అలాగే చాలామంది నా ఒరిజినల్ సాంగ్ ఏంటది, మా గోదావరి యాస, నా మాటకి చాలా మంది అయితే ఫ్యాన్స్ ఉన్నారని చెప్పేసి అప్పట్లో చాలా కామెంట్ అయితే వచ్చాయి. కాకినాడ వచ్చినప్పుడు కాకినాడ వాళ్ళతో కొంచెం ఒకలా ఉంటది నా మాట, సిటీలో ఒకలా ఉంటది. అసలైన మాట ఎప్పుడు వస్తుంది బుజ్జి చెప్పు. తాడిపత్రి వెళ్ళే వాళ్ళ ఫ్రెండ్స్ తో మాట్లాడారు అనుకోండి, ఇంకా తన్నుకు వచ్చేస్తుంది. అదనమాట. మా ఊరు వెళ్ళాను అనుకో, అది యాక్టింగ్ వేరే ఏదో కాదండి, అది ఆటోమేటిక్ గా జనరేట్ అయిపోతుంది. అసలైన నా ఒరిజినల్ భాష మీరు చూడాలంటే నేను మా ఊరు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఒకటి బుద్ధి మామూలుగా ఇప్పుడు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు ఎవరన్నా సరే ఒక 2-3 states లో ఉండే వాళ్ళ స్లాక్ కూడా అలాగే ఉంటది. ఏంటంటే ఇక్కడ ఉన్నారనుకో ఒకలా మాట్లాడతారు, అదే వాళ్ళ కొలీగ్స్ తో, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళ కొలీగ్స్ తో ఉన్నారనుకో ఒకలా మాట్లాడతారు. ఇక్కడ ఆంధ్ర నుంచి తెలంగాణ వెళ్ళాక తెలంగాణ స్లాగ్ వచ్చేస్తుంది వాళ్ళకి. ఇక్కడికి వచ్చినప్పుడేమో ఈడేంటి ఎలా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది. అక్కడ ఇప్పుడు చూడండి, తెలంగాణ నుంచి బోల్డ్ మంది మన సంక్రాంతికి వచ్చారు, మధ్య మన స్లాంగ్ వచ్చేది అనమాట. అలాగే వాళ్ళ కొలీగ్స్ వాళ్ళు ఉన్నారనుకో, వాళ్ళు స్టైల్ గా మాట్లాడతారు. ఎందుకంటే మా అత్తగారు మా మామగారు బోల్డ్ అని ఎకరంటారు నన్ను, పల్టూరోడు అని. ఆ పల్టూరోడు ఇవాళ 1,00,000 మంది పైన అభిమానం పొందాడు. 1,00,000 అందులో 5 లక్షల పైన మొత్తం. సరే అండి, 6 లక్షల దగ్గర రాబోతున్నాం. మన ఫ్యామిలీ వ్లాగ్స్ అయితే మాత్రం ఇక్కడి నుంచి కంటిన్యూగా వస్తాయి. అదైతే 100% పక్కా. నేను ఇప్పటివరకు చెప్పి చాలా మందికి చెప్పాను, బయట కనపడినప్పుడు చాలా మందికి చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను కదా స్వామివారి సన్నిధిలో ఉండి చెప్తున్నాను, తప్పకుండా వీడియోస్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఏంటనేది వీడియోస్ అయితే మాత్రం కంటిన్యూ అవుతుండండి. మంచి నీళ్ళు తెచ్చుకోలేదు, దాచేస్తుంది. అవును, మన ఎంట్రన్స్ ఇది అసలు
ఇందాక తీసింది అది కదా. అవును. సంకలో సిల్వర్ ప్లే బట్టలు పెట్టుకుని ఒక చేత్తో నీళ్ళు ఆగి ఇక్కడి నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట అండి. ఇప్పుడు ప్రసాదం తీసుకున్నా కూడా ప్రసాదం ఇచ్చే స్టాల్స్ అయితే లేవన్నమాట, అయిపోయినాయి. ఇందాకే తీసుకుంటే సరిపోయి, ఇందాకే తీసుకున్నా మేము దర్శనం చేసుకుని బయటకు వచ్చేటప్పటికి 8:30 దాటేసిందండి. ఇంకా అప్పుడు ఇక్కడ చూస్తేనే ప్రసాదాలు కౌంటర్ క్లోజ్ చేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. ఇంకా మళ్ళీ అక్కడ భోజనంగానే అయిపోద్దామని భోజనం కోసం పరిగెట్టాం. ఎందుకంటే మనం బయట ఎన్ని డబ్బులు ఎట్టు కొనుక్కుందన్నా సోమవారం ప్రసాదం డబ్బులు ఎట్టు కొనుక్కుందాం కదండి. అందుకని ఆ భోజనం ఎక్కడ మిస్ అయిపోతామని చెప్పేసి భోజనం కోసం ఉరుకులు పరుగుల కింద పరిగెట్టి మొత్తం మీద సోమవారం ప్రసాదం తినేసాం అనమాట. సోమవారికి అయితే ఈవేళకి టాటా, మళ్ళీ అయితే రావాలి, మళ్ళీ రావాలి, రప్పించేలాగా మనకి ఇక్కడికి మళ్ళీ వచ్చేలాగా సోమవారం అయితే మాకు ఆ భాగ్యం కలిగించాలన్నమాట. మన వాహనం అయితే వచ్చేసింది, ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అవుదాం. ఇప్పుడు ఏదో పాట వైరల్ అవుతుంది కదా, ఏంటిది ఎందుకు బుజ్జి కాపీరైట్ పడుతుంది? కొయ్య అయిపోయింది ట్రెండ్. కోడిని కోసారు, కోయిలు అన్నింటిని కోసారు. ఇప్పుడు అంతా రామ టాకీసారు, రోడ్డు కాడ రంగు రాళ్ళు అమ్మేటోడా ఏదో అవుతుంది. రాత్రిలో ఏమున్నది అంటే నాకంటే ఎక్కువ నువ్వే ఫాలో అవుతున్నావు అన్నమాట. నీ చేతిలో ఉన్నది పనితనము. మన జర్నీ అయితే స్టార్ట్ అయింది అనమాట అండి. కేశకాండలో కేశకాండ కాదు, కేశకాండ తెలుగు చదువుకో. ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి తెలుగు తప్ప అన్ని నేర్చుకుంటారు అందరూ. తెలుగు మాట్లాడడం మాత్రం వస్తలేదు. నేర్పించు బుజ్జి. చాలా మందికి అండి తెలుగు మాట్లాడడం వస్తలేదు. అందరూ ఇంక ఇంగ్లీష్ మీడియం పట్టుకున్నారు అందరూ. ఇంగ్లీష్ మీడియం మాదంటారా దుంపలు పడి అచ్చ తెలుగు. అది ఆనిముచ్చాలే తెగ వైరల్ అవుతున్నాయి యూట్యూబ్ లో. మరి ఈ మధ్య చూడు ఏంటి సినిమాది, బుల్రాజ్. ఏంటి బుల్రాజ్ సంక్రాంతికి వస్తున్నాం. సంక్రాంతి వస్తున్నాం. బుల్రాజ్ మీద చూసారా ఎంత పాపులర్ అయ్యాడు. మా అచ్చతలు గోదావరి వాళ్ళు ఆనిముచ్చాలు అయ్యి ఆనిముచ్చాలతో అదరగొట్టేసాడు సినిమాలో. చిన్న మొక్క దెబ్బకి మంచి ట్రెండింగ్ ఊపులో ఉన్నాడు అనమాట కుర్రాడు. బుల్రాజే మా బాబు వేసి లెఫ్ట్ అమ్మా ఏట తెగేస్తుంది అనుకుంటున్నాను నేను. ఇది ఎట్టుకోవాలి ముందు, ఇది ఎట్టుకుంటే అది అనడం మానేద్దాం మనం అర్థం అప్పుడు కంట. అమ్మా ఏది మరి ఇద్దరు మనం అసలు కలర్ తక్కువ, లైట్ అని చెప్పితే ఇంకేమంతా ఇలా మసుపుకులా అంతాం అనమాట. సరే అండి, మన జర్నీ అయితే స్టార్ట్ అయింది. ఎక్కడికి వెళ్తున్నాం ఏంటి అనేది కాకినాడ అయితే మాత్రం కాదు, ఎక్కడికి వెళ్తున్నాం చాలా మందికి అయితే తెలుసు. ఎప్పటి నుంచి మన యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటి నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అయితే మాత్రం తెలుసు. అది ఎక్కడికి వెళ్తున్నాం వాళ్ళకి తెలుసు. కొత్తగా ఎవరికైనా ఈ వీడియో రీచ్ అయింది అనుకోండి, మన టైం బాగుండి మ్యాక్సిమం ఏంటంటే ఏదో మనకి ఎట్లా వచ్చినప్పుడు వీడియో వెళ్తే అదేమి వెళ్ళదు. కానీ ఒకవేళ లక్కీ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నారు అనుకోండి, మీరు కొంచెం వీడియో చూడండి ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది. మన కాకినాడలో కొంపకైతే మాత్రం కాదు. మీ అమ్మాయి మాట్లాడుతుంట వద్దు స్పీకర్ ఆన్ చేయకండి, ఆడు మళ్ళీ కంగారు పడుతున్నాడు. వద్దు స్పీకర్ ఆన్ చేయకండి. ఫైనల్గా మన బ్లాగ్స్లో మెంబర్స్ని పెంచడానికి అయితే ఒక ప్లేస్కి అయితే వచ్చాం అనమాట. ఒకటి మిస్ అయిందన్నాం కదండి, ఒకటి కాకుండా ఇంకా చాలా అయితే కలుపుదాం అనమాట ఈ ప్లేస్లో. అది కూడా ఎప్పుడు బ్లాగ్లో కానీ మార్నింగ్ బ్లాగ్లో కానీ. 3, 4, 5 గట్టిగా పెట్టేసింది బుజ్జి, గట్టిగా పెట్టేసింది. డైలీ నైట్ పడుకునేటప్పుడు ఈ సేవ అయితే మాత్రం ఉంటుంది అనమాట. నైట్ పడుకునేటప్పుడు కాలికి కొబ్బరి నూనె రాసి అప్పుడు పడుకుంటాం అనమాట. ఎవరు రాసి? అదే నువ్వు నాకు రాసి. క్లారిటీ మిస్ అయ్యో, డైలీ రాస్తా.